నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. అలాగే నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే 1,00,000 మంది రైతులతో వచ్చి కన్నెపల్లికి కేసీఆర్ యాత్రగా వచ్చి మోటార్లు మేమే ఆన్ చేసుకుంటామని, వారం రోజులు మీకు డెడ్ లైన్ ఇస్తున్నా, మీరు వారం రోజుల లోపల కానీ ప్రభుత్వం దిగి రాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తామని హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నారండి. కాళేశ్వరంపై కత్తిగట్టి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, ఒక పక్క వర్షాలు పడుతూ ఉన్నా కూడా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం మీద కచ్చగట్టి నీళ్లు వదలట్లేదని, రైతులు చాలా నష్టపోతున్నారని అనేది కూడా చెప్తున్నాయండి. హరీష్ రావు గారు ఇంకా మాట్లాడుతూ వారం రోజులు టైం ఇస్తున్నాము, ఇకపోతే 1,00,000 మందితో కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చి మోటార్లు మేమే ఆన్ చేసుకుంటాము అనేది కూడా చెప్తున్నారండి. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో 1,00,000 మంది రైతులతో అక్కడికి కదులుతాము అని సర్కారుకు హరీష్ రావు గారు హెచ్చరిక చేశారండి. అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్లు ఎక్కువ ఎత్తులో నీళ్లు ఉన్నాయి. నీళ్లు వచ్చినా కూడా మీరు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సైడు వర్షాలు వరదలు వస్తూ ఉంటే ఒక సైడు పొలాలు ఎండిపోతున్నాయని హరీష్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్కు హెచ్చరిక లాంటివి చేస్తున్నారండి. మీరు వారం రోజుల టైంలో మీరు కానీ మోటార్లు ఆన్ చేయకపోతే 1,00,000 మంది రైతులతో కేసీఆర్ నాయకత్వంలో మేము కదం తొక్కి మేమే మోటార్లు ఆన్ చేసుకుంటాము అనేది కూడా హరీష్ రావు గారు చెప్తున్నారండి. మేడిగడ్డ మరమ్మతులతో సంబంధం లేకుండా కన్నెపల్లె నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఓవైపు సాగునీటి కోసం రైతాంగం అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం తగదని హితవు పలికారు. రైతులను ఆదుకోవడానికి తక్షణం పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం ప్రారంభిస్తుందా, లేదంటే రైతులే ఉద్యమంగా వెళ్ళి ఆన్ చేసుకోవాలా అని నిలదీశారు. ఇంకా ఏమంటున్నారంటే హరీష్ రావు గారు, వారం రోజుల్లో స్పందించకంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కవాతు అచ్చయ్య పాత్ర లాంటి కాళేశ్వరంపై కచ్చి కడితే చరిత్ర క్షమించదు. కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తే 15 జిల్లాలకు నీళ్లు అందుతాయి. పాలమూరు బిడ్డలంటేనే ఆ రైతులను దగా చేస్తుండు రేవంత్ రెడ్డి. 36 రోజులుగా వరద ఉన్నా కలవకుర్తి మోటార్లు ఆన్ చేయలే. కష్టాల్లో అతి తక్కువ నీటి వాటా వాడింది రేవంత్ సర్కారే. మహబూబ్నగర్కు క్రాస్ హాలిడే ఇచ్చి ఏపీకి నీళ్లు వదిలారు. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదిలే కుటిల ప్రయత్నాలు చంద్రబాబుతోనే చీకటి ఒప్పందము ఉంది రేవంత్తో అని హరీష్ రావు గారు విమర్శిస్తున్నారండి. ఏమని అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారితో చీకటి ఒప్పందం పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు, అందుకే నీళ్లు మోటార్లు వదలట్లేదు. కాబట్టి ఎగువన నీళ్లు నిండుతామన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వర పంపులు ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లు అందుతాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీళ్ళెత్తినట్లు ఉన్నదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మరోవైపు కృష్ణాలో గడిచిన 36 రోజులుగా వరద కొనసాగుతున్నా ఇప్పటికీ కలవకుర్తి మోటార్లు ఆన్ చేయలేదని, నిరుడు కూడా ఇట్లనే నీళ్లను ఏపీకి వదిలిపెట్టి మహబూబ్నగర్లో క్రాస్ హాలిడే ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు అంటున్నారండి, చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందం చేసుకొని ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదిలే కుట్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అందుకే ఇక్కడ మోటార్లు వదలట్లేదు. ప్రభుత్వం దిగి రాకపోతే మేమే 1,00,000 మందితో వచ్చి మోటార్లు ఆన్ చేసుకుంటాం అనేది కూడా హరీష్ రావు గారు చెప్తున్నారండి. ఏమంటే వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. 10 సంవత్సరాలలో ప్రజలు ఎలా వీళ్ళని అర్థం చేసుకున్నారు, ఏమి
తెలియదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడుతూ ఉంటుంది. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే 1,00,000 మంది రైతులతో కన్నెపల్లికి కేసీఆర్ కథనయాత్రగా వస్తాం మేము. కాంగ్రెస్ సర్కారుకు వారం రోజులు డెడ్ లైన్ విధించాడు మన హరీష్ రావు గారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందం చేసుకొని నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలించే కుట్రల ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారండి. ఈ నీళ్లను వదలకపోతే మేమే వచ్చి కేసీఆర్ నాయకత్వంలో 1,00,000 మంది వచ్చి మేము మోటార్లు ఆన్ చేసుకుంటామనేది కూడా చేశారు. ఇప్పటికే 2 పంట సీజన్లు ఎండబెట్టిన రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం చేసిందండి, జారీ చేసింది. వారంలోగా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే తామే రైతులతో కలిసి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని కూడా హెచ్చరించింది. కాంగ్రెస్ సర్కార్కు బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు వారం రోజులు గడువిస్తున్నారండి. మోటార్లు 1,00,000 మందితో రైతులతో వచ్చి కేసీఆర్ నాయకత్వంలో 1,00,000 మందితో వచ్చి మోటార్లు మేమే ఆన్ చేసుకుంటామని కూడా హరీష్ రావు గారు అంటున్నారండి. హరీష్ రావు గారు పదవి పోగానే ఆంధ్ర తెలంగాణని గుర్తొస్తుంది. పదవిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిలిపించుకొని ఇందు భోజనాలు బిర్యానీలు తినిపించుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కనిపించదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి ఓపెనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కనపడదు. ఎప్పుడైతే పదవి పోగానే ఆంధ్ర తెలంగాణ గుర్తొస్తుంది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళతో ప్రాజెక్టులు కట్టించుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది కనపడదు. వాళ్ళు చేసిన వ్యాపారాలు చూడండి, అందరూ ఆంధ్ర వాళ్ళతోనే వ్యాపారాలు చేస్తారు. చిన్న జిఆర్ స్వామి ఎవరు? అతని దగ్గరవి కాళ్ళు చేతులు మొక్కుతారు. అది అతను ఆంధ్ర వాళ్ళు కాదా? అంటే మీకు అవసరం ఉంటే అతను దగ్గర పెట్టుకుంటారు, అవసరం లేకపోతే అతను ఆంధ్రవాడు, అతనితో ఏం పని అని మాట్లాడతారు. కానీ ఆంధ్ర తెలంగాణ అనేది గడిచిపోయిన శకమండి. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారు, డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఏదైనా రైతులే, ఆంధ్రప్రదేశ్ రైతులైనా తెలంగాణ రైతులైనా అందరూ ఒకటే. కానీ రైతుల కోసం ఎవరు పోరాడినా దాన్ని మెచ్చుకుంటారు. అంతే తప్ప వాళ్ళను ఈ టైంలో మీకు 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, మరి 10 ఏళ్ళు పరిపాలిస్తే రైతులకు ఏం మేలు చేశారనేది ప్రజలు ఎందుకు ఓడిపోయారు అది ఆలోచించుకోండి. ఓడిన ధనాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోవాలి ఏ పార్టీ అయినా సరే. అంతే తప్ప మేము చేసింది కరెక్టు ఇట్లే చేస్తామనుకుంటే మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు మనం చేయాల్సింది ఏం తప్పులు చేశాము, ఏం ముందుకెళ్ళాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోవాలా. ఎంతసేపు 2 ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టేసి 2 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దాంతో చేసుకుంటూ పోతే ఏమీ జరగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకుంటూ మీరు పోతున్నారు, మంచిదే. ఆంధ్రప్రదేశ్లో తప్పు చేస్తే విమర్శించడంలో తప్పు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కేసీఆర్ ఎక్కడున్నారు, కేటీఆర్ ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు? అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం బిచ్చితోనే మీరు బీఆర్ఎస్ పార్టీ పొద్దు ఉంది. తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే మంత్రులుగా బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన వాళ్ళు కొంచెం ఒక పద్ధతిగా ఉంటుంది అని. ఈ బుద్ధ హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యానే. కాబట్టి హైదరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ ఇంత చేస్తుంది. ఏ నాయకుడైనా అభివృద్ధి చేయాలా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ తెచ్చిన నాయకుడు ఆయన. ఎప్పటికీ కేసీఆర్ను మనం మర్చిపోలేం. చరిత్ర ఉన్ని రోజులు కేసీఆర్ని ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే తెలంగాణ కోసం ఆమరణ నిరాదీక్ష చేసి మనకు తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మనం డెవలప్మెంట్ కోరుకుంటూ పోవాలే కానీ రాష్ట్రాల ప్రజల మీద చేసుకుంటూ పోతాం, మేము ఇలాగే చేస్తాం, తెలంగాణ మాది జాగీరు, మేము చెప్పినట్టే వినాలా అనేది కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో ఒక రాష్ట్రం, మొత్తం దేశమంతా ఒక యూనిట్ కింద రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాలలో అంతే తప్ప ఈ రాష్ట్రం మాది అనేది. మీది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా తెలంగాణ ఇప్పుడు ఏపీలో కూడా మీరు ఒక శాఖ ఏర్పాటు చేశారు, మహారాష్ట్రలో కూడా అక్కడ పార్టీ పెట్టారు.
అప్పుడు వాళ్ళు అలాగే అంటే ఆ తెలంగాణ వాళ్ళకు మాకేం పని మహారాష్ట్రలో అని అంటే అనరు కదా. ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, దేశంలో ఎక్కడ ఎవరైనా బతకచ్చు, ఏ స్టేట్లో అయినా బతకచ్చు. ఇప్పుడు ఆ తెలంగాణలో ఇంత ఆదాయం వస్తుందంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి స్థిరపడని బట్టే తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా సరే రాజకీయాన్ని రాజకీయంగా వాడుకుంటే మంచిదే తప్ప, ఎందుకంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఎందుకంటే అందరూ ఓట్లు వేస్తేనే లాస్ట్ ఎలక్షన్లో చూడండి సిటీలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి మీ అభివృద్ధిని చూసి ఓట్లు వేశారు. కాబట్టి ఇంకా దాన్ని అభివృద్ధిని కోరుకుంటూ ముందుకు పోవాలి తప్ప ఇంకో విధంగా మాట్లాడకూడదు అనేదే ప్రజలు కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.